చాలా మంది అయితే ఫ్లిప్కార్ట్ డెలివరీ జాబు విలేజ్ సైడ్ బెటరా లేకపోతే సిటీస్లో బెటరా అని చెప్పేసి చాలా మంది అడుగుతారు అండ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో మనమైతే ఈ వీడియోలో విలేజ్లో బెటరా లేకపోతే సిటీలో బెటరా అనే దానికి మనమైతే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. సో గైస్, మీరైతే చూసారు కదా. సో చాలామంది ఏంటంటే మనల్ని ఫ్లిప్కార్ట్ డెలివరీ జాబ్ అనేది హైదరాబాద్ లేక సిటీస్లో బెటరా లేకపోతే విలేజ్ సైడ్ బెటరా అని చెప్పేసి చాలామంది అడుగుతారు. సో మనం దానికి సంబంధించి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే తీసుకొని సో అదైతే మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే అండ్ ఒకవేళ మీరు విలేజ్ సైడ్ ఉంటే విలేజ్ సైడ్ కూడా చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ సిటీలోనే ఉంటే సిటీలో కూడా చేసుకోవచ్చు. సో లేదు మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఒక లేదు నేను విలేజ్ నుండి ఉండి కూడా నేను సిటీకి వచ్చి చేసుకుంటా అంటే అది మీ ఇష్టం. సో నేను రెండింటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంది, మీకు ఏది బాగుంది అనిపిస్తే అందులో మీరైతే జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం సిటీలో ఫ్లిప్కార్ట్ డెలివరీ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ సిటీలో డెలివరీ గురించి చూస్తే మనకు ఫస్ట్ వచ్చేసి ఆర్డర్స్. సో ఈ ఆర్డర్స్ అనేటివి సిటీలో కొంచెం ఎక్కువ ఉంటాయి, అది ఏది మన విలేజ్తో పోల్చుకుంటే. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉంటారు కదా, సిటీస్లో జనాభా ఎక్కువ కాబట్టి అండ్ ఇంకా ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వాటి గురించి వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి సో వాళ్ళు సిటీలో ఉన్న హడావిడికి అంటే బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి సెట్ కాక బయటకు వెళ్ళడం వీలు కాక బిజీ లైఫ్స్ ఉంటాయి హైదరాబాద్లో. సో అందుకని చెప్పేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఏదైతే డెలివరీ ప్లాట్ఫామ్స్ ఉంటాయో సో అందులో ఎక్కువ ఆర్డర్స్ పెడుతుంటారు. సో మనకి ఇది ఏంటంటే ప్లస్ పాయింట్ ఏది డెలివరీ బాయ్స్కి. సో ఇప్పుడు మనం విలేజ్ సైడ్ చూసుకుంటే ఇంతగానం ఆర్డర్స్ ఉండవు. సో ఇంకా విలేజ్ సైడ్ చెప్పాలనుకుంటే ఇంకా కొంతమందికి ఫ్లిప్కార్ట్, అమెజాన్ డెలివరీస్ ఇలా మనం ఇట్లా ఆర్డర్ పెడితే వాళ్ళు ఇంటికి వచ్చి డెలివరీ చేస్తారన్న విషయం కూడా చాలా మందికి తెలిసి ఉండదు. అలా కాకుండా మనకి సిటీస్లో ఏంటంటే చాలా మందికి ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు ఇలాంటి డెలివరీ ప్లాట్ఫామ్స్ ఉంటాయని చెప్పి తెలుసు కాబట్టి మనకు ఆర్డర్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిటీస్లో మన విలేజ్ సైడ్ కంటే ఇక్కడ ఎక్కువ ఆర్డర్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే మీరు ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఏంటంటే మనకు ఆర్డర్స్ అనేటివి విలేజ్లో తక్కువ ఉంటాయి, సిటీస్లో ఎక్కువ ఉంటాయి. ఓకేనా. సో ఆర్డర్స్ ఎందుకంటే ఆర్డర్స్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మనకు ఆర్డర్స్ ఎక్కువ ఉంటేనే ఎర్నింగ్స్ అయితే ఎక్కువ వస్తాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఆర్డర్లు ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో అప్పుడు బల్క్ ఆర్డర్లు కూడా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఇక్కడ ఒక 100 డెలివరీస్ వచ్చినాయి అనుకోండి. సో ఆ 100లో మీకు ఏంటంటే ఎంత లేదనుకున్నా ఒక కస్టమర్కి 5, 3, 2 లేదంటే 10 కూడా ఇచ్చే సిచ్యువేషన్లు ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే బల్క్ ఆర్డర్లు కూడా ఎక్కువ ఉంటాయి. సో విలేజ్ సైడ్ ఆర్డర్లు తక్కువ ఉంటాయి, అందులో ఇండివిజువల్ ఆర్డర్స్ కూడా ఉండొచ్చు. సో మేబీ అక్కడ కూడా బల్క్ ఆర్డర్లు వస్తూ ఉంటాయి, నేను కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే మనకు సిటీస్ తోటి పోల్చుకుంటే విలేజ్ సైడ్ ఆర్డర్స్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి, బట్ పర్లేదు. ఓకేనా. సో ఇది మనకు మెయిన్ టాపిక్ వచ్చేసి ఏది సిటీస్కి లేదంటే విలేజ్కి డిఫరెన్స్లో. సో గైస్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అన్నిటికంటే ముఖ్యమైనది. సో మనకు ఒక ఆర్డర్కి ఎంత ఇస్తారు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం చేసేది ఎర్నింగ్స్ గురించి కాబట్టి. సో ఇప్పుడు సిటీలో అయితే మనకు ఒక ఆర్డర్కి వచ్చేసి 17 రూపీస్ ఇస్తారు. సో 17 రూపీస్. సో ఇది ఏంటంటే మనకు ఇప్పుడు బల్క్ ఆర్డర్లు వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఒక కస్టమర్కి 5 కానీ ఒక కస్టమర్ కానీ 10 కానీ ఇచ్చినాం అనుకోండి. సో మనకి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక కస్టమర్కి ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చినాం అనుకోండి, అక్కడ మీరు ఏంటంటే 10 డెలివరీస్ అనేవి కంప్లీట్ అవుతాయి కదా. సో మీకు 10 × 17 170 రూపీస్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సిటీలో మనకైతే రేట్ కార్డు కూడా హై ఉంటుంది అనమాట. సో ఇది మనకు రేట్ కార్డును దృష్టిలో పెట్టుకొని కూడా మీరు ఆలోచించండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే లొకేషన్ అనమాట, లొకేషన్ కావచ్చు, ఇంటి నెంబర్లు కావచ్చు. సో ఈ లొకేషన్ కాకుండా, లొకేషన్ అంటే లైట్ మీకు చాలా వీడియోలో కూడా చెప్పిన, లొకేషన్ చూడాల్సిన అవసరం లేదు బ్రో. లొకేషన్ కూడా పక్క గల్లీలలోనే ఉంటుంది కాబట్టి లొకేషన్ని నమ్ముకోవద్దు. సో డైరెక్ట్ మనం ఏరియాకి వెళ్ళి కస్టమర్కి కాల్ చేస్తే కస్టమర్ రెస్పాండ్ అవుతాడు. అక్కడ నుండి లొకేషన్ గైడ్ చేయమని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి అడగండి అని చెప్పేసి మీకైతే చెప్పాను. సో అది కాకుండా ఇంకేందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ నెంబర్ 1 అని పెట్టిండు అనుకో. రోడ్ నెంబర్ 1 అని పెట్టిన తర్వాత ఆ రోడ్ నెంబర్ 1లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆయన ఫోన్ ఆన్సర్ చేయకపోయిండు అనుకోండి. సో మనకైతే కస్టమర్ ఏదైనా ఇంటి నెంబరు కానీ ఫ్లాట్ నెంబర్ కానీ మెన్షన్ చేసిండు అనుకో. సో మనకు సిటీలో వెతకడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే సిటీలో ఎంతో కొంత ప్రాపర్గా ఫ్లాట్ నెంబర్స్ కావచ్చు, ఇంటి నెంబర్లు కావచ్చు ఎగ్జాక్ట్గా ఉంటాయి కాబట్టి మనకు సిటీలో కూడా ఇది బెటర్ అనమాట. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇప్పుడు విలేజ్ సైడ్ డెలివరీ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి మాట్లాడుకుందాం. సో విలేజ్ సైడ్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఆర్డర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్డర్స్ చెప్పాను కదా, విలేజ్ సైడ్ చాలామందికి తెలియకపోవచ్చు. సో ఆర్డర్స్ అయితే తక్కువనే ఉంటాయి.
ఏది సిటీస్ తోటి పోల్చుకుంటే. బట్ నేనైతే మొన్న రీసెంట్గా ఇంటికి వెళ్ళి వస్తుంటే నాకు ఒక డెలివరీ బాయ్ కనబడితే అడిగాను. సో ఆయన ఓన్లీ ఆలేరు కొలన్పాక ఈ రెండు కలుపుకొనే దగ్గర దగ్గర 70 నుండి 80 షిప్మెంట్ల వరకు వస్తున్నాయట. సో మామూలుగా ఇంచుమించు ఇప్పుడు కూడా విలేజ్లో అందరికీ మ్యాక్సిమం తెలిసిపోయి ఉంటుంది. కానీ ఎంతో కొంత అయితే సిటీస్ తోటి పోల్చుకుంటే ఆర్డర్లు అయితే తక్కువనే ఉంటాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇక్కడ ఏంటంటే ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ డిస్టెన్స్ మాట్లాడుకుందాం. సో ఈ ట్రావెల్ డిస్టెన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు విలేజ్లో ఎట్లుంటుందంటే మీరు ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో మీరు ఏవైతే డెలివరీస్ వచ్చినాయో ఆ డెలివరీస్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఒక విలేజ్కి వెళ్ళాలి. ఇక్కడ అంటే హైదరాబాద్లో అంటే మీరు ఒక ఏరియా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ పక్కనే ఉన్న ఏరియాకి వెళ్తారు. బట్ అక్కడ అట్లా కాకుండా ఒక విలేజ్ కంప్లీట్ చేసినాక నెక్స్ట్ పక్కనే ఉన్న విలేజ్కి వెళ్ళాలి. సో విలేజ్కి వెళ్ళాలంటే విలేజ్ టు విలేజ్ ఎంత లేదన్నా 3 to 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మీరు ఈ 3 to 5 కిలోమీటర్స్ జస్ట్ మీరు ఏదైతే విలేజ్ టు విలేజ్ వెళ్ళడానికే ట్రావెల్ చేయాలి. సో మీకు ట్రావెల్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే మీరు తిరిగే కిలోమీటర్స్ అయితే రేంజ్ పెరుగుతుంది. సో మీరు ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ డెలివరీస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వేరే ఏదైనా విలేజ్లో ఉంటే అంటే ఒకే రూట్లు ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే బచ్చనపేట జనగాం తీసుకుందాం అనుకోండి. సో బచ్చనపేటలో డెలివరీ చేసిరు, తర్వాత తమ్మడపల్లి, తర్వాత ఇట్లా షామీర్పేట, ఇట్లా జనగాం, ఇలా ఒకటే రూట్లో ఉంటాయి అనమాట. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు బచ్చనపేట నుండి జనగాం రూట్లో ఏదైతే ఉందో అదే రూటు, అంటే ఇట్లా డెలివరీ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇట్లా రిటర్న్ రావడమే. సో మీకు అటు ఇటు చుట్టూ ఇప్పడం ఏముండదు, ఎక్కడైనా సరే ఒక రూట్ ప్రకారం ఇస్తారనమాట. సో ఆ రూట్ ప్రకారం ఇచ్చినా కానీ మీరు ఒక విలేజ్లో డెలివరీ చేసి నెక్స్ట్ డెలివరీస్ చేయడానికి మీరు నెక్స్ట్ విలేజ్కి వెళ్ళాలి. సో ఆ విలేజ్లో డెలివరీస్ కంప్లీట్ అయినాక ఇంకొక విలేజ్కి వెళ్ళాలి. సో ఇక్కడ మీరు విలేజ్ టు విలేజ్ ట్రావెల్ చేసే డిస్టెన్సే పెరుగుతుంది. సో ఇందువల్ల మీకు ఏమవుతుందంటే మీరు ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతారు. సో పెట్రోల్ కూడా జర ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఎక్కువ కిలోమీటర్స్ తిరిగినప్పుడు పెట్రోల్ అనేది కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇది ఆర్డర్ ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో నేను కొద్దిగా తెలుసుకున్న దాని ఏంటంటే ఇప్పుడు జనగాంలో అయితే ఫ్లిప్కార్ట్ డెలివరీ హబ్ ఉంది. సో జనగాం లోకల్ ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళకి 14 రూపీస్ మాత్రమే అమౌంట్ ఇస్తారు ఫర్ షిప్మెంట్కి. సో ఒక ఆర్డర్కి 14 రూపాయలు ఇస్తారు అంటే మీరు ఎంత లేదన్నా కానీ ఒక 500-600 కావాలంటే ఒక ఎంత లేదన్నా ఒక 50 నుండి 60 డెలివరీస్ చేయాలి ఖచ్చితంగా. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఏంటంటే డెలివరీస్ అనేటి ఒక జనగాంలో మీరు లోకల్ అయితే 14 రూపాయలే ఇస్తారు. మళ్ళీ అదే జనగాం హబ్ నుండి మీరు పక్కన విలేజెస్ ఉంటాయి కదా, ఆ విలేజెస్లోకి వెళ్ళిండి అనుకోండి మీకు 17 నుండి 18 రూపీస్ వరకు కూడా ఇస్తారు అనమాట. సో ఏంటంటే నేను చెప్పాను కదా, ఈ ఆలేరు కొలన్పాక్ ఏదైతే వేస్తాడో ఆయనే జనగాం నుండే వస్తుండు. సో ఎంత అమౌంట్ ఇస్తారు అని చెప్పేసి నేను ఆయన అడిగిన డీటెయిల్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. సో ఆయన లోకల్లో వేసే వాళ్ళకి 14 ఇస్తారు బ్రదర్, ఇట్లా నాన్ లోకల్ వెళ్తారు కదా వాళ్ళకి 17 నుండి 18 రూపీస్ అయితే ఇస్తారు అని చెప్పేసి చెప్పిండు అనమాట. సో ఇది అమౌంట్ గురించి. ఏది విలేజ్ సైడ్ అమౌంట్ ఎట్లుంటుంది అంటే ఇది అమౌంట్, లోకల్లో 14, నాన్ లోకల్ 17 to 18 ఇస్తారట. గైస్ నెక్స్ట్ వచ్చేసి విలేజ్లో లొకేషన్. సో ఈ లొకేషన్ అనేది కొద్దిగా మనకి ఇంటి నెంబర్లు కావచ్చు, లేదంటే లొకేషన్ అనేది గూగుల్ మ్యాప్స్ కొద్దిగా కింద మీద ఉండొచ్చు. కానీ నన్ను అడిగితే ఎంత కింద మీద ఉన్నప్పటికీ విలేజ్ సైడే బెటర్ ఏది మన సిటీస్తో పోల్చుకుంటే. ఎందుకంటే మీకు పలానా ఊర్లో ఒక డెలివరీ వచ్చింది అనుకోండి, మీరు ఆ ఊర్లోకి వెళ్ళి ఎవరినన్నా అడిగితే మంచిగా ఈజీగా వాళ్ళు చెప్పగలుగుతారు. ఏంటంటే ఆ మనిషి అనేది ఖచ్చితంగా విలేజ్లో ఎవరికో ఒకరు తెలిసి ఉంటుంది కాబట్టి పలానా గణేష్ వాళ్ళు ఇల్లు ఎక్కడ అని చెప్పేసి అడిగినా, లేకపోతే గణేష్ ఎవరు అని చెప్పేసి అడిగినా కానీ వాళ్ళు మీకు చూపిస్తారు అండ్ లేదంటే చెప్తారు కూడా వాళ్ళ అడ్రస్. కానీ సిటీస్లో అలా ఉండదు, ఎందుకంటే పక్క రూములు కూడా వాళ్ళ పేర్లు కూడా తెలిసి ఉండేవి. సో ఇది మనకు సిటీస్తో పోల్చుకుంటే మనకు బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది లొకేషన్ గురించి. అండ్ మనకేంటంటే మెయిన్గా అంటే విలేజ్ సైడ్ ఎక్కువ ఇంటి నెంబర్లు, ప్లాట్ నెంబర్లు ప్రాపర్గా ఉండకపోయినప్పటికీ మనమైతే ఈజీగానే కస్టమర్లకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఇది నేను చెప్పిన పాయింట్స్ అయితే మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. సో ఒకవేళ అర్థం కాకపోయినా సరే నేను మళ్ళీ ఒకసారి రప్ప చెప్తా, మీరు చూసి ఇక డిసైడ్ కారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిటీస్లో పోల్చుకుంటే మనకు విలేజ్లో ఆర్డర్స్ అనేవి తక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రావెల్ డిస్టెన్స్ కూడా సిటీ కంటే విలేజ్లో పెరుగుతుంది. అండ్ ఎర్నింగ్స్ మనకి ఇక్కడ సిటీలో ఒక్క ఆర్డర్కి వచ్చేసి 17 రూపీస్ ఇస్తే విలేజ్ సైడ్ తక్కువ ఇస్తారు. సో చెప్పిన కదా, లోకల్లో అయితే 14 అండ్ నాన్ లోకల్ విలేజ్ సైడ్ అయితే 17 to 18 ఇస్తారట. సో మీకు ఒకవేళ మేము విలేజ్ సైడ్ ఉంటూ ఏదైతే మేము విలేజ్ సైడ్ చేసుకుంటూ మేము నాన్ లోకల్ చేసుకుంటామంటే అక్కడ కూడా మీకు 17 నుండి 18 రూపీస్ అయితే ఇస్తారు. సో బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు విలేజ్లో
పోల్చుకుంటే సిటీస్లో తిరిగే ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో అది సిటీలో తక్కువ ఉంటే మీకు విలేజ్ సైడ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, విలేజ్ టు విలేజ్ అయితే మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీకు డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే పెట్రోల్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక 30 కిలోమీటర్లు తిరిగారు అనుకోండి, ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ పోతే మీరు ఖచ్చితంగా విలేజ్ సైడ్ అయితే ఎంత లేదన్నా ఒక 60 కిలోమీటర్స్ అయితే తిరుగుతావు. సో అక్కడ మీకు ఏమవుతుంది, లీటర్ పెట్రోల్ అయితే ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. అండ్ అది మీ బైక్ను బట్టి మైలేజ్ని డిసైడ్ చేసి ఆ మైలేజ్ని బట్టి అయితే ఖర్చు అవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఒకవేళ మంచి ఎర్నింగ్స్ కావాలనుకుంటే, సో సిటీస్ ఒకవేళ మీరు మంచి ఎర్నింగ్స్ కావాలనుకుంటే సిటీలోనే ఉంటే ఇక్కడే సిటీలో చేసుకోవడమే బెటర్. అండ్ విలేజ్ సైడ్ ఉంటూ పర్లేదు, మాకు ఎంత వచ్చినా పర్లేదు, మేము ఖాళీగా ఉండకుండా మేము ఏదైనా సరే చేసుకుంటామని చెప్పేసి మీరు అక్కడ విలేజ్ సైడ్ ఉంటూ చేసుకుంటామంటే అక్కడ కూడా చేసుకోండి. సో అక్కడ విలేజ్ సైడ్ చేసేటోళ్ళకు ఒకవేళ జనగం లోకల్లో చేస్తే 14 రూపీస్ అండ్ నాన్ లోకల్ చేస్తే 17 to 18 కూడా ఇస్తున్నారు అక్కడ. సో అది కూడా బెటరే. అండ్ ఇంకోటి ఏంటంటే డెలివరీ కౌంట్. సో డెలివరీ కౌంట్ కూడా ఏదైతే మనకి ఇక్కడ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ తక్కువ ఉంటాయి కదా, సో ఇక్కడ పెండింగ్ కూడా ఇక్కడ పెండింగ్ తక్కువ పడవచ్చు, అక్కడ ఎక్కువ పడవచ్చు, సో ఏదైనా కావచ్చు. సో మీకు ఏది జాయిన్ అవ్వాలనుకుంటే అది మీరు డిసైడ్ అయ్యి జాయిన్ అవ్వండి, ఓకేనా. విలేజ్ సైడ్ నన్ను అడిగితే ఒకవేళ ఏది బెటర్ బ్రదర్ అని చెప్పేసి మీరు నన్ను అడిగితే నేనైతే రెండు సేమే అనుకుంటా, సేమే అని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మనం సిటీలో చేసినాం అనుకో, సిటీలో చేసినప్పుడు ఇక్కడ ఎర్నింగ్స్ ఎక్కువనే వస్తాయి కావచ్చు, కాకపోతే ఖర్చులు కూడా అట్లనే ఉంటాయి. సో మీరు విలేజ్ సైడ్ చేసినప్పుడు కొద్దిగా తక్కువ ఉన్న ఎర్నింగ్స్, విలేజ్ సైడ్ ఖర్చులు కూడా చాలా తక్కువనే ఉంటాయి. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది జాయిన్ అవ్వండి, నా సజెషన్ కాదు. మీకు ఎక్కడ జాయిన్ అవ్వాలని ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి, ఓకేనా.